అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేవనగడ్డ జెడ్పీటీసీ అన్నాను. నేను 2011 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ పార్టీలో కొనసాగడం జరిగింది. అదేవిధంగా గుమ్మనూరు జయరాం సమక్షంలో పార్టీలో నడుస్తున్నాము. ఇంతవరకు గాను మా మండలం పెద్ద ఫ్యాక్షన్ మండలం, కానీ 2011 నుంచి ఇంతవరకు కానీ గ్రామాల్లో ఏ సమస్య లేకుండా ఇంతవరకు ముందుకు కొనసాగుతూ పోయినాము. మా మండల ప్రజలు కూడా చాలా మంచి వ్యక్తులు. ఇంతవరకు ఇప్పుడు పార్టీ మరి గుమ్మనూరు జగనన్న ఎందుకు ఈ పార్టీ ఇన్ఛార్జిని చేంజ్ చేయాల్సి వచ్చిందో మాకైతే తెలియదు. ఇవన్నీ తప్పుడు సంకేతాల వల్ల జయరామన్నని పంపించడం జరిగింది. అందుకే మాకు ఈ పార్టీలో ఉన్న వ్యక్తి మమ్మల్ని ఇంతవరకు జడ్పీటీసీగా నేను కొనసాగుతున్నా, నన్ను ఇంతవరకు పలకరేయలేదు, ఇంతవరకు టచ్ చేయలేదు మమ్మల్ని. ఎందుకంటే గుమ్మనూరు జయరాము అభిమాని కాబట్టి ఆయన ఇంతవరకు నాతో కలవడం జరగలేదు. ఇంతవరకు నేను పార్టీ నుంచి పోతున్నందుకు కూడా ఇంతవరకు ఏ నాయకులు కూడా నాకు ఫోన్ చేయడం జరగలేదు. అందుకు నాకు పార్టీలో ఉండడం ఇష్టం లేక బయటికి పోతున్నాను. నా పేరు మల్లికార్జున, దేవనగడ్డ మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్గా నేను పనిచేస్తూ ఉన్నాను. మరి గత 4 సంవత్సరాల నుండి నేను కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఈ తాలూకుని దగ్గరగా నేను రాజకీయాల్లో చూస్తూ ఉన్నాను. జయరామనగర్ నాయకత్వంలో కుల మతేతరకి అతీతంగా ప్రతి గ్రామంలో కూడా ప్రశాంతమైన వాతావరణంలో పాలన సాగింది. మరి గత ఒక నెల నుంచి ఇన్ఛార్జ్ మార్పు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి పూర్తిగా. ఈ గ్రూప్ రాజకీయాల ద్వారా మరి రేపు పొద్దున భవిష్యత్తులో కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రూప్ రాజకీయాలు నాకు నచ్చక మరి నేను అందరినీ కలుపుకొని అందరూ కలిసిపోయేవాడిని. ఈ గ్రూప్ రాజకీయాలకు నచ్చక ఈరోజు నేను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.